Hope this small break, tea break, you are all refreshed. ఈ చిన్న బ్రేక్లో మీరు అందరూ రిఫ్రెష్ అయ్యారని అనుకుంటున్నాను. And are ready for the rest of the meeting. తర్వాత మీటింగ్కి మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. So what was the thing we are speaking in the last session? You remember? గత సెషన్లో మనం ఏం మాట్లాడుకున్నాం? Towards the end. చివరిలో దేని గురించి మాట్లాడాం? Yeah. God wants to remind us that we are ordinary people. మనం సాధారణమైన మనుషులే అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. Yeah. Then 3 places we saw. క్రైస్తవ జీవితంలో 3 దశలను మనం చూసాం. That shows 3 stages of Christian life. క్రైస్తవ జీవితంలో 3 దశలు. Anybody who enters the comes into the tabernacle, they are born again. ఎవరైనా ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చారంటే వాళ్ళు తిరిగి జన్మించారని. But still they may not get a revelation from the word of God, and they come to the church, go and lead a good life. వాళ్ళకి ఇంకా దేవుని యొక్క వాక్యం ప్రత్యక్ష రాదు, ఏదో మామూలుగా వస్తారు, మంచిగా ఉంటారు. But we should not stop there. కానీ అక్కడ ఆగిపోకూడదు. We should go to the next stage. తర్వాత దశలోకి వెళ్ళాలి. Where the word of God is the light. దేవుని యొక్క వాక్యమే అక్కడ వెలుగుగా ఉంటుంది. And fellowship. సహవాసం. There's a bread there. అక్కడ రొట్టె ఉంటుంది. It talks about the fellowship. సహవాసం గురించి మాట్లాడుతుంది. With other believers. ఇతర విశ్వాసులతో. Some are satisfied with the church and fellowship with other believers. కొంతమంది సంఘం పట్ల ఇతర సహోదరులతో సహవాసం పట్ల సంతృప్తి పడిపోతారు. But they don't have a one-to-one communion with God. కానీ దేవునితో నేరుగా సంబంధం ఉండదు. They don't wait on God to receive what he is telling. దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి వాళ్ళు దేవుని దగ్గర వేచి ఉండరు. That's why Jesus says, open my ears. అందుకే యేసుప్రభు అంటే నా చెవిని తెరువుము. I want to do your will. నీ చిత్తం నేను నెరవేర్చాలి. So if we want to do the will of God, నువ్వు దేవుని చిత్తం చేయాలనుకుంటే so many things are in the word of God. దేవుని వాక్యంలో ఎన్నో ఉంటాయి. They are right. అదంతా బానే ఉంటాయి. But in a particular situation, కానీ ఒక ప్రత్యేకమైన what is the will of God? దేవుని చిత్తం ఏంటి? That you can know only when you have fellowship with Heavenly Father. దేవునితో పరలోకపు తండ్రితో నువ్వు సహవాసం ఉన్నప్పుడే తెలుసుకోగలవు. Close fellowship with Jesus. దేవునితో యేసు ప్రభువుతో నేరుగా Spirit of God living in you. దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే. You know, when Paul was blessing the church, పౌలు సంఘాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, may the love of God, దేవుని యొక్క ప్రేమ, the fellowship with the Holy Spirit, పరిశుద్ధాత్మ యందలి సహవాసం, grace of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప be with you. మీ అందరికీ తోడై ఉండును గాక. May the grace of the Lord Jesus Christ, the love of the Father and the sweet communion of the Holy Spirit be with you. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, తండ్రి అయిన దేవుడి అయిన యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యందు సహవాసం మీతో. That is not a ritual. అదేదో ఒక ఆచారం కాదు. Really, Paul wanted all the believers to have the sweet communion of the Holy Spirit. పౌలు ఏమనుకుంటున్నా అంటే విశ్వాసులందరూ కూడా నిజమైన మధురమైన అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధాత్మతో కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. God lives in our hearts through the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో నివసిస్తాడు. God speaks to us through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. To our spirit. మన ఆత్మతో. We may not be able to hear in this ear. ఈ చెవులతో వినలేము. But every one of us has got a spiritual ear. కాబట్టి మనందరికి ఆత్మ సంబంధమైన చెవులు ఉన్నాయి. Whenever Jesus preached, యేసు ప్రభు ఎప్పుడు బోధించినా, he will end the preaching like this. ఈ విధంగా ముగించేవాడు. He who has an ear, let him hear. వినుటకు చెవి గలవాడు వినును గాక. So we have to check whether we have the spiritual ears. కాబట్టి ఆత్మ సంబంధమైన చెవులు మనకున్నాయా? When did you last hear God speaking to you? కాబట్టి దేవుడు మాట్లాడటం ఎప్పుడు విన్నావు చివరిగాను? Don't do that. అది చేయొద్దు. Do this. ఇచ్చేయి. Pray for this. దీని గురించి ప్రార్థన చేయి. Some mild impression in our spirit. మన ఆత్మలో ఒక మృదువైన స్వరం. We have to keep on listening. Practice it. మనం వింటూ అభ్యాసం చేస్తూ ఉండాలి. Then only you will be able to identify God speaking to you. అప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నువ్వు గుర్తు చేసుకోగలవు. And going to the most holy place to have fellowship with the Father. తండ్రితో సహవాసం కలిగి ఉండడానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళాలి. Living in the light of God. దేవుని యొక్క వెలుగులో జీవించడం. Living before God. దేవుని ఎదుట జీవించడం. I am only bothered about what God thinks about me. అంటే నా గురించి దేవుడు అసలు ఏమనుకుంటున్నాడు? Is God happy about me? దేవుడు నా గురించి సంతోషంగా ఉన్నాడా? See, if you come here and sweep the floor, అని ఇక్కడికి వచ్చి ఏదో ఇల్లు ఊడ్చావు ఇక్కడ, and put the mat and chair, ఆ మ్యాట్ వేసావు, చైర్లు వేసావు, your elder is happy. మీ సంఘ పెద్ద సంతోషం. Or the responsible brothers are happy. లేకపోతే బాధ్యత కలిగిన సోదరులు సంతోషం. Because they don't see inside. నీ అంతరంగం వాళ్ళకి తెలియదు. Whether you cleaned inside or swept inside, they don't know. నువ్వు లోపల ఉడుచుకున్నావా లేదా వాళ్ళకి తెలియదు. But they are able to see cleaning the hall. They say you are a good person. హాల్ క్లీన్ చేసావు కాబట్టి నువ్వు మంచోడు అనుకుంటారు. But that is living. Always you want to do that
and you have great desire to come and do this because my responsible brother is seeing, others are seeing, I want to do that, you are living before men. కాబట్టి నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను అది చేయాలి ఇది చేయాలి అనుకున్నట్లయితే నువ్వు మనుషులు ఎదుట జీవిస్తున్నావు. Nobody is seeing. ఎవరు చూడనట్లయితే I want to do for my God. నా దేవుని కోసం నేను చేస్తున్నాను. When you do it like that, నువ్వు అలా చేస్తే you are living before God's face. దేవుని యొక్క సముఖమునందు నువ్వు జీవిస్తున్నావు. That's the highest form of life. అది నిజంగా ఉన్నతమైన జీవితం. Dying to the opinion of the men. మనుషుల యొక్క అభిప్రాయాలకు చనిపోవటం. What this brother will think of me. ఆ సోదరుడు నా గురించి What this sister will think of me. ఏమని నా గురించి ఏమనుకుంటారు. How can I please them? వాళ్ళని ఎలా సంతోషపెట్టాలి. How can I impress them? వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి. This is a life of bondage. అది ఎంతో దాసత్వం. Because you are a slave to those opinions. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలకి నువ్వు దాసుడిగా ఉన్నావు. But we should care about God's opinion. కానీ దేవుని యొక్క అభిప్రాయాన్ని మనం పట్టించుకోవాలి. Lord, what do you think about me? ప్రభువా నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? Is your heart happy for me? ఓ ప్రభువా నా గురించి మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? Or are you rejoicing over me? ఓ ప్రభువా నన్ను గురించి మీరు సంతోషిస్తున్నారా? Or are you sad about me? నన్ను గురించి విచారపడుతున్నారా? You have to ask God. మనం అడగాలి దేవుణ్ణి. Are you sad about anything? ఓ ప్రభువా దేని గురించి అయినా నన్ను బట్టి మీరు విచారిస్తున్నారా? Are you sad with the way I have spoken to my subordinates? ఓ ప్రభువా నా క్రిందన వాళ్ళతో నేను మాట్లాడిన విధానాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Are you sad about my attitude toward my neighbor? ఓ ప్రభువా నా పొరుగువాని పట్ల నా వైఖరిని బట్టి మీరు సంతోషిస్తున్నారా? See, when our husband and wife went for counseling, భార్య భర్త కౌన్సిలింగ్కి వెళ్ళారు. and the counselor asked the wife, ఆ కౌన్సిలర్ భార్యని అడిగాడు, do you love your husband? నీ భర్త నువ్వు ప్రేమిస్తున్నావా? Yes sir, Bible says love your enemies. ఆ బైబిల్ చెప్తుంది కదా నీ శత్రువులను ప్రేమించమని. So I am loving my husband. అందుకే నా భర్తను నేను ప్రేమిస్తున్నాను. It's not that kind of love. అంటే ప్రేమించమంటే అలా ప్రేమించటం కాదు. Yeah, really if you have an enemy, you love him. అంటే నిజంగా నీ శత్రువు ఉంటే శత్రువుని ప్రేమించాలి. So that's a life God wants to give us. కాబట్టి దేవుడు అలాంటి జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. We see another 3 stages of life. మిగిలిన 3 దశలు మనం చూస్తాం. In 1 John chapter 2. మొదటి యోహాను 2. 1 John chapter 2. మొదటి యోహాను 2. Spiritually children. ఆత్మ సంబంధంగా చూస్తే పిల్లల వంటి వారు. Some of you may be more than 50 years or 60 years. మిమ్మల్ని చూస్తే కొంతమంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండొచ్చు. But spiritually still you may be a small. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే నువ్వు ఇంకా చిన్న బిడ్డవాడి వంటి వాడివే. Suppose you are parent. ఉదాహరణకి నువ్వు తండ్రిగా ఉన్నావు. And even after 10 years your child is drinking milk. ఇంకా 10 సంవత్సరాలు అయినా మీ అబ్బాయిలు ఇంకా మీ పాలు. She wants a bottle తీసుకొని. She doesn't go to school. స్కూల్కి వెళ్ళడు. Doesn't want to study. చదువుకోడు. Always asking mummy carry me. నన్ను ఎత్తుకోమన్నాడు. 10 years. 10 సంవత్సరాలు. 12 years. 12 సంవత్సరాలు. What do you think about the child? నువ్వు అలాంటి వాళ్ళ గురించి Are you happy because the child is still child? ఇంకా అబ్బాయిలా పిల్లవాడిలాగా ఉన్నాడని సంతోషిస్తావా? No, you are sad. ఎంతో విచారిస్తావు. You will take care of him. పట్టించుకుంటావు. But by this time you should be grown. కానీ అప్పుడు 10 సంవత్సరాలు అంటే చాలా ఎదగాలి. You should run and go to school. పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళాలి. You should be studying 5th standard. 5వ తరగతి చదవాలి అప్పటికి. But even now he is going for the baby class. ఇంకా బేబీ క్లాస్కి వెళ్తాడు. Taking milk like this. ఆ మిల్క్ బాటిల్ తీసుకొని వెళ్తాడు. God is sad about it. దేవుడు దాన్ని బట్టి విచారిస్తున్నాడు. And there are some people. కొంతమంది very rare disease. ఒక వ్యాధి ఉంటుంది. Body and leg and hand are normal size. అంటే ఇక్కడ అన్ని శరీరంలో భాగాలన్నీ బాగానే ఉంటాయి. But head alone is grown big. కానీ తల మాత్రం ఎంత పెరుగుతుంది. Have you seen some children like that? కొంతమందిని చూసారా? It's a very peculiar disease. అదొక జబ్బు. Head only growing. కేవలం తల మాత్రమే పెరిగిద్ది. Full of water and other things. ఆ నీళ్లు ఉంటాయి. But body, hand, leg all like a baby. ఆ మామూలుగా మిగతా అన్ని కూడా కాళ్ళు చేతులు అన్ని ఇంకా చిన్నపిల్లలాగా. Sometimes I have seen to hospital they bring such a baby. హాస్పిటల్కి అలాంటి పిల్లల్ని తీసుకొస్తారు. There are children like that in the church also. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు అలా. Head knowledge growing. తలలో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. But body, hand, leg and all not growing. కాళ్ళు చేతులు అన్ని మామూలుగానే ఉంటాయి. That is a disease. అదొక జబ్బు. That is a disease. అదొక రకమైన జబ్బు. So one boy was praying. ఒక అబ్బాయి ఏదో ప్రార్థన చేస్తున్నాడు. Lord, bring down 1 feet down. ప్రభువా ఒక అడుగు కిందకి తీసుకురండి, ఒక అడుగు కిందకి తీసుకురండి. Other people hearing the prayer thought they are putting borewell. వాళ్ళు బోర్వెల్ వేస్తున్నారేమో ఒక అడుగు కిందకంటే. They went and asked the boy, what are you praying for? అబ్బాయి దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు? The boy said, అబ్బాయి చెప్పింది, my dad knows everything in his head. మా నాన్నకి తలలో మొత్తం తెలుసు. But it does not come to his heart. అంటే హృదయంలోకి రావట్లేదు అది. It has not become his life. అది ఇంకా జీవంగా మారలేదు. He speaks super things. ఏదో పెద్దవి మాట్లాడతాడు ఆయన. His father was a pastor. ఆయన ప్రీచరు. But it's nothing is in his life. కానీ లోపల ఏమీ లేదు. He shouts at my mother. మా అమ్మే తిడుతుంటాడు. He shouts at people. అందరి మీద అరుస్తుంటాడు. And the church he goes and speaks about loving God. ఆ సంఘంలోకి వెళ్ళి దేవుని ఎలా ప్రేమించాలని and love of loving others. ఇతరులను ప్రేమించాలని మాట్లాడు. So I am praying, Lord, bring down 1 feet down. ప్రభువా ఒక అడుగు కిందకి తీసుకొని రండి, ఒక అడుగు కింద తీసుకొని రండి అని ప్రార్థన చేస్తాను. So there are many children like that. చాలా మంది అలా ఉంటారు. And
God doesn't want our children to be always children. కాబట్టి మన పిల్లలు ఎప్పుడు పిల్లల్లాగే ఉండాలని They అనుకోకూడదు. should grow to be young boys. వాళ్ళు యవనస్తులుగా ఎదగాలి. And after that they should become fathers. ఆ తర్వాత వాళ్ళు తల్లిదండ్రులుగా మారాలి. They should get married, పెళ్ళి అవ్వాలి, get children, పిల్లలు పుట్టాలి, become father. వాళ్ళు కూడా తండ్రులు A అవ్వాలి. father's heart. అది తండ్రి యొక్క These హృదయం. are the 3 stages told in 1 John. యోహాన్ రాసిన మొదటి పత్రికలో ఈ 3 దశల We'll గురించి read those verses. 1 John యోహాన్ రాసిన మొదటి పత్రిక chapter 2 2వ అధ్యాయం and verses 12 to 14. 12 నుంచి 14 వరకు. You can read those verses when you go home also. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచనాలు చదువుకోవచ్చు. 1 John మొదటి యోహాను chapter 2 2వ అధ్యాయం verses 12 onwards. 12 నుంచి చూద్దాం. Yeah, I'll read. I am writing to you little children చిన్నపిల్లలారా, because your sins are forgiven మీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి మీరు for his name's sake. ఆయన నామమును బట్టి. So who are the spiritual children? ఎవరు ఆత్మ సంబంధమైన They పిల్లలు? only know the forgiveness of sins. కేవలం నా పాపాలు క్షమించబడ్డాయి అని They will తెలుసుకున్నారు. commit sin. పాపం చేస్తారు, Lord, please forgive me, I am a sinner. నన్ను క్షమించండి, నేను పాపం. God has forgiven the sins. దేవుడు క్షమిస్తాడు. Again fall in the same sin. మళ్ళీ అదే పాపాలు Come to Jesus. ప్రభు దగ్గరికి వచ్చి, Lord, forgive me my sins. నా పాపాన్ని క్షమించండి. They know God only as the forgiver of sins, కేవలం పాపాలు క్షమించేవాడు దేవుడు అంటే, not as a savior. రక్షకుడు కాదు. Jesus says, యేసు ప్రభు I చెప్పాడు, will forgive you your sins నీ పాపాలు నేను and క్షమిస్తాను, I will also deliver you. ఆ పాపం నుంచి విడిపిస్తాను కూడా. So you are getting angry, నీ కోపం వస్తుంది, come to God, దేవుని దగ్గరికి వస్తావు, ask for forgiveness. క్షమాపణ అడుగు. Again getting angry, మళ్ళీ కోపపడతావు. 2 years, 3 years, 4 years, going like that. 2, 3, 4 సంవత్సరాలు You are not grown spiritually. నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు. You are still a child నువ్వు ఇంకా చిన్న బిడ్డ వలె because ఉన్నావు. you are asking only for forgiveness. ఎందుకంటే నువ్వు క్షమాపణ అడుగుతూ God ఉన్నావు. wants us to grow from there. కానీ అక్కడి నుంచి నువ్వు ఎదగాలి. We should be overcomers. నువ్వు జయించేవాడిగా ఉండాలి. We can overcome sin. పాపాన్ని జయించవచ్చు. Yeah, ask God, Lord, I don't want to get angry. I want to overcome this anger. ఓ ప్రభా, ఈ కోపంలో నేను పడిపోకూడదు, నేను జయించాలి ఈ కోపాన్ని. I started praying for that. నేను ప్రార్థన చేయటం I మొదలుపెట్టాను. think it took 2 or 3 years for me 2-3 సంవత్సరాలు పట్టింది to నాకు overcome this anger. ఈ పాపాన్ని జయించడానికి. Yeah, every one of us can overcome కాబట్టి మనలో ప్రతి any ఒక్కరు కూడా జయించు. bad sin we have, ఏ పాపం ఉన్నా సరే మనలో, but we should have a desire. కానీ మన కోరిక ఉండాలి. We should have a longing. కానీ మనకి ఆ ఆశ Lord, ఉండాలి. I hate being selfish. ప్రభా, నేను స్వార్థపూరితంగా నుంచి విడిపించబడుతున్నాను. But when you love your sin, you will never get delivered. కానీ నీ పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే దాని నుంచి విడుదల పొందలేవు కదా. For some people, sin is like ice cream. కొంతమందికి పాపం అంటే ఐస్ క్రీమ్ లాంటిది. Yeah, you have to hate sin. కానీ పాపాన్ని మనం How to ద్వేషించాలి. hate sin? ఎలా ద్వేషించాలి? You have to get the life which hates sin. కాబట్టి నువ్వు పాపాన్ని ద్వేషించే జీవాన్ని పొందాలి. God hates sin. ఎందుకంటే దేవుడు కూడా పాపాన్ని God ద్వేషిస్తాడు. hates darkness. దేవుడు చీకటిని ద్వేషిస్తాడు. Darkness cannot overcome the light. కాబట్టి ఆ చీకటి అనేది వెలుగుని When you జయించలేదు. are touch with that God, నువ్వు దేవునితో సహవాసం కలిగి that ఉంటే, receive, then life comes to you. ఆ జీవం నీలోకి వస్తే You will also hate sin. అప్పుడు నువ్వు కూడా పాపాన్ని Now ద్వేషిస్తావు. sin is like a frog. When I bring frog, will you like to have it and eat it? ఆ పాపం అనేది కప్పలండి. నేను కప్పని తెస్తే మీరు తీసుకొని తింటారా? Will you be happy? మీకు సంతోషం Oh, this is nice frog. బాగుంది కప్ప. We hate it. మనం ద్వేషిస్తాం. Sometimes some small frogs come to my home. కొన్నిసార్లు చిన్న చిన్న కప్పలు మా I ఇంట్లో don't know, touch even with my hand. దాన్ని చూసి అసలు ముట్టుకోబుద్ది I కూడా take కాదు. some hardboard, ఒక బోర్డు కార్డ్బోర్డ్ a తీసుకొని mug, మగ్గు తీసుకొని do like this ఇలా చేసి and take it, go out, బయటికి తీసుకెళ్ళి distant place, దూరంగా put it like that. విడిచిపెడతాను. I don't even want to kill it because it's very dirty. దాన్ని చంపబుద్ధి కూడా కాదు. Yeah. Sin should become like that. పాపం అలా ఉండాలి మనకి. Initially it will be like ice cream. ప్రారంభంలో అది ఐస్ క్రీమ్ You లాగా love ఉంటుంది. sin పాపాన్ని ప్రేమిస్తూ and ఉంటాం, hate holiness. పరిశుద్ధం ద్వేషిస్తాం. But still you are getting forgiveness. అయినా కానీ నీకు పాప క్షమాపణ But పొందుతావు. we should grow to the next stage కానీ తర్వాత దశకు మనం where వెళ్ళాలి. I hate sin. పాపాన్ని ద్వేషించే స్థితి That comes only when you receive the life of God. దేవుని యొక్క జీవం పొందినప్పుడే నువ్వు అలా చేయగలవు. Jesus says in John chapter 10 and verse 10, యోహాను 10:10 మనం చూస్తే, I have come that they may receive life more abundantly. కాబట్టి వాళ్ళు జీవం పొందుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి. Children have little life, పిల్లలకి చూస్తే కొద్దిగా జీవం ఉంటుంది. but when they receive more life, కానీ వాళ్ళు జీవం పొందే you have seen the football players, ఫుట్బాల్ ప్లేయర్స్ చూస్తే, world football match, ఫుట్బాల్ మ్యాచ్ చూస్తే full of life. వాళ్ళు ఎంతో ఎనర్జీ కలిగి ఉంటారు. Spiritually we should become like that. ఆత్మీయంగా మనం కూడా అలా ఉండాలి. Yeah, when the devil sees, he should run away. అపవాది మనం చూసి పారిపోవాలి. Oh, he's a strong man. ఓ చాలా బలంగా ఉన్నాడు ఈ వ్యక్తి. That is a sign that you have grown. అవును నువ్వు ఎదిగావంటానికి గుర్తు. We read that in the 13th verse. 13. I am writing to you young men, the second part of the యవనస్తులారా 13th మీకు verse. రాస్తున్నాను నేను. I am writing to you young men యవనస్తులారా మీకు రాస్తున్నాను, because you have overcome the wicked one. మీరు దుష్టుని జయించున్నారు. Yeah.
You have overcome the wicked one. You overcome the devil. అపవాదిని జయించటం. Devil should be afraid of you. అపవాదిని చూసి భయపడాలి. You should not be afraid of the devil. అపవాదిని చూసి మనం భయపడకూడదు. That is possible only when you receive the life of Jesus. యేసు ప్రభు జీవాన్ని పొందినప్పుడే సాధ్యం. So what are the characteristics of the young people? కాబట్టి యవనస్తుల యొక్క లక్షణాలు ఏంటి? Spiritually you are a youth. ఆత్మ సంబంధంగా యవనస్తుడిగా ఉన్నావు. We read in the 14th verse. 14వ వచనం మనం చూస్తాం. I have written to you young people. యవనస్తులారా మీకు రాస్తున్నాను. Because you are strong. ఎందుకంటే మీరు బలవంతులు. And the word of God remains in you. మీ దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. And you have overcome the wicked one. దుష్టుని జయించి ఉన్నారు. You are overcoming the sin. పాపాన్ని మీరు జయిస్తున్నారు. So overcoming sin and overcoming the devil and becoming strong in the word of God, you are a young man spiritually. అపవాదిని జయించటము, దుష్టుని జయించటము, పాపాన్ని జయించటం, ఇవన్నీ ఆత్మీయంగా నువ్వు యవనస్తుడిగా ఉన్నదాంట్లో లెక్క. You should be bold. I am a child of God. దేవుని బిడ్డను ధైర్యంగా ఉంటాం. I can overcome the wicked one. దుష్టుని నేను జయించొచ్చు. Devil is tempting me. అపవాది నన్ను శోధిస్తున్నాడు. I can overcome. నేను జయించొచ్చు. Yeah, we are not afraid of devil. అపవాదిని చూసి మనం భయపడలేదు. They overcame him by the blood of the lamb and by the word of the testimony. కాబట్టి గొర్రెపిల్ల రక్తయు మన నోటితో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనం జయిస్తాం. Revelation 12:11. ప్రకటన 12:11. When the devil comes you to frighten you, అపవాదిని భయపెట్టడానికి వచ్చినప్పుడు, you are going to church today. నువ్వేం సంఘానికి వెళ్తున్నావా? You know how many sins you have committed? ఎన్ని పాపాలు చేసావు తెలుసా? You go now as a holy man, a holy woman. అప్పుడు పెద్ద పరిశుద్ధుడు అయిపోయావు నువ్వు. Try to say like that. అపవాది ఇలా చెప్తుంటాడు. Tell the devil. అదే అపవాది. I have committed sins. నేను పాపం చేశాను. But blood of Christ has cleansed me from all sins. కానీ క్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం నుండి నన్ను కడిగి పవిత్రపరిచింది. That is overcoming the devil by the blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి అపవాదిని జయించడం. And by the word of the testimony. మన నోటితో ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి. God is with me. ప్రభు నాతో ఉన్నాడు. He is my father. ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు. I am not afraid. నేను భయపడట్లేదు. Yeah, we have to confess. మనం అర్థంగా ఒప్పుకోవాలి. We have to talk to the devil. మనం అపవాదితో మాట్లాడాలి. See, most of us we know how to pray to God. మన దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలుసు. Equally we should know how to talk to devil. అపవాదితో మాట్లాడటం కూడా మనం నేర్చుకోవాలి. Devil, you cannot cheat me. అపవాది నువ్వు నన్ను మోసం చేయలేవు. You cannot deceive me. నువ్వు నన్ను మోసం చేయలేవు. I know the word of God. దేవుని యొక్క వాక్యం నాకు తెలుసు. You tell the word of God. ఆ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి. He will run away. వెళ్ళిపోతాడు. Because in Ephesians chapter 6 we read, ఎఫెసీ 6లో మనం చూస్తాం, the word of God is the sword of the spirit. దేవుని యొక్క వాక్యం ఆత్మ ఖడ్గం వంటిది. The devil comes to tempt you. అపవాదిని శోధించడానికి వచ్చినప్పుడు Take the word of God and show. ఆత్మ యొక్క ఖడ్గాన్ని తీసుకొని, Hey, I got a spiritual sword. నా ఆత్మ సంబంధమైన ఖడ్గం ఉంది నా దగ్గర. I will cut you. నేను నిన్ను కట్ చేస్తాను. Run away. వెళ్ళిపోతాడు. He will run away. వెళ్ళిపోతాడు. అప్పుడు Many times I have seen dog, no, it will not wag the tail, it will keep the tail down and it will run away. అనేక సార్లు కుక్క ఏం చేస్తుందంటే ఆ తోక ముడుచుకొని పారిపోతుంది. That's the same way devil will run. అపవాది కూడా తోక ముడుచుకొని పారిపోతాడు. Yeah, you have to confess the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒప్పుకోవాలి. Yeah, God is with me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. Devil, do not rejoice over me. అపవాది నన్ను బట్టి నువ్వు ఉత్సాహించాల్సిన Even if I fall, I will stand up. నేను పడినను తిరిగి లేచెదను. The Lord will be my light. ఆ ప్రభువే నాకు వెలుగుగా ఉన్నాడు. When I was a young boy in the college, నేను కాలేజీలో యవనస్తుడిగా ఉన్నప్పుడు I used to fall into sin. నేను పాపంలో పడుతూ I ఉండేవాడిని. used to fall into temptation. శోధనలో పడుతూ ఉండేవాడిని. But I'll get up. నేను లేచి, When you put the ball, నేను బాల్ కింద వేసినప్పుడు jumps. పైకి లేస్తుంది. Remember that. దాన్ని గుర్తుపెట్టుకో. Whenever I fall, నేను ఎప్పుడు కింద పడినా I should get up before the devil knows. అపవాది తెలుసుకునే ముందే లేవాలి మనం. Yeah. When you fall down, నువ్వు పడిపోయినప్పుడు get up before the devil knows. అపవాదికి తెలిసే ముందు నువ్వు లేవాలి. How to do that? ఎలా చేయాలి? Immediately confess to God. అంటే వెంటనే దేవునికి, Lord, I have fallen. ఓ ప్రభువా నేను పడిపోయాను. Please cleanse me. ప్రభువా నన్ను కడిగి Forgive me, Lord. ప్రభువా I am getting up. లేవాలి. Now devil comes. I thought this fellow has fallen. ఏం పడిపోయాడు అనుకున్నాను నేను. What is standing? ఏం లేచి నిలబడ్డాడు. You will go away. అప్పుడు వెళ్ళిపోతాడు. Yeah, Micah, we read that verse. మేకాలో మనం చూస్తాం. Chapter 7. మేకా 7లో మనం చూస్తాం. I can't see the page number. Micah is before Nahum, after Jonah. Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah. Before Nahum. మేకా 7. 7 and verse 8. మేకా గ్రంథం 7 7వ అధ్యాయం and verse 8. 8వ వచనం. What does it say? ఏం చెప్పబడింది ఇక్కడ? Do not rejoice over me, O my enemy. నా శత్రువా నా మీద హర్షింపవద్దు. You say, my Satan. ఓ అపవాది, When I fall, నేను పడిపోయినప్పుడు I will rise. నేను తిరిగి లేస్తాను. When I sit in darkness, ఇది అంధకారం అందు కూర్చున్నా, the Lord will be a light to యెహోవా me. నాకు వెలుగుగా ఉండును. Say this verse to the devil. అపవాదితో చెప్పాలి మనం. Speak to the devil. అపవాదితో మాట్లాడాలి. You are spiritually, you are grown to be a young man. అప్పుడు నువ్వు ఆత్మీయంగా యవనస్తుడిగా You ఉంటావు. are strong spiritually. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటావు. That is not sufficient. అది సరిపోదు. Okay, some years you have been a young man. కొన్ని సంవత్సరాలు యవనస్తులుగా ఉంటాం మనం. Now you have to
grow like a father. ఇప్పుడు మనం తండ్రిగా మారాలి. What are the indications of father? ఏంటి తండ్రి అంటే ఎలా ఉంటాడు? Yeah, fathers. తండ్రులారా, they know heavenly father. మీరు పరలోకపు తండ్రిని ఎరుగుదురు గనుక. 13th verse. 13. Fathers, you know the one who is from the beginning. మీకు ఆది నుండి ఉన్నవాడిని మీరు ఎరుగుదురు. Again 14th verse. 14వ వచనం. You know the one who is from the beginning. మీ తండ్రిని ఎరుగుదురు గనుక. Next growth is to know God more and more. తర్వాత దశ ఏంటంటే దేవుణ్ణి ఎరగటం. Yeah, knowing God. దేవుణ్ణి ఎరగటం. John 17:3. యోహాను 17. Knowing God and the Son Jesus Christ is eternal life. నిన్ను నీవు పంపిన క్రీస్తు యేసుని ఎరుగుటే నిత్య జీవం. And having a father's heart. తండ్రి యొక్క హృదయం కలిగి ఉండాలి. Paul says, పౌలు చెప్తున్నాడు, you have 10,000 teachers, 10,000 మంది బోధకులు ఉన్నారు, but not many fathers. కానీ అనేక మంది తండ్రులు లేరు. We have many people who teach Bible. ఆ బైబిల్ టీచ్ చేసే వాళ్ళు ఎంత మంది? But where are the people who have a heart of a father? తండ్రి యొక్క హృదయం కలిగిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు? Somebody has fallen, కొంతమంది పడిపోయారు, ఎవరు discouraged, నిరుత్సాహపడ్డారు. and you can teach. మనం ఏదో బోధించు. When you do like this, you will fall. నువ్వు ఇలా చేస్తే ఇలా When you fall, you have to do like this. నువ్వు పడిపోతే ఇచ్చేయాలి. That's a teacher. బోధకుడు. Get lost. వెళ్ళిపో. How many of you have failed? ఎన్నిసార్లు ఎంతమంది వాడు? Yeah, get your TC and go. ఎంతమంది తప్పారు? టీసీ తీసుకు వెళ్ళిపోండి. That's a teacher. టీచర్. But as a father, కానీ తండ్రి, oh my son has failed. అయ్యో నా కుమారుడు పడిపోయాడు. I go home. ఇంటికి వెళ్ళి I call him. నేను పిలిచి I teach him. నేను బోధిస్తాను. And daddy, it's not coming. అయ్యో రావట్లేదు. Don't worry. బాధపడద్దు. Tomorrow also I sit with you. రేపు కూడా నేను నీతో I explain. మళ్ళీ చెప్తాను. Daddy, I don't understand. నాకేం అర్థం అవట్లేదు. No worry. పర్వాలేదు. I will sit you as long as needed until you understand. I will teach you. నీకు అర్థమయ్యేదా నేను కూర్చొని చెప్తానే ఉంటాను. And father goes to work. తండ్రి పనికి వెళ్తాడు. And has a burden. భారం ఉంటుంది. Oh, my son is not able to understand the calculus. అయ్యో మా వాడికి క్యాలిక్యులస్ అర్థం కావట్లేదు. Please help him. ఏం చేయాలి ప్రభు? He has got a burden. ఆ బర్డెన్ ఉంటుంది మనకి. He doesn't say tomorrow if you don't learn, get the TC and go out from home. రేపటికల్లా నీకు అర్థం కాకపోతే టీసీ తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళమని అండు. That's a teacher. టీచర్ అలా చెప్తాడు. He gives marks. మార్కులు వేస్తూ ఉంటాడు. And he condemns. శిక్షా విధిలోకి తెస్తాడు. But father, తండ్రి. No, I remember when I went to school first time. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు I joined in LKG. ఎల్కేజీలో జాయిన్ అయ్యాను. English medium school. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. But one day the bus did not drop me at my house. They went to the last stop and found I was sitting. ఒకరోజు ఏంటంటే మా ఇంటి దగ్గర బస్సు ఆకుండా చివరి దాకా వెళ్ళింది. చివరికి నేను అక్కడ ఉన్నాను చూశారు. And they are Catholic sisters, nuns. వాళ్ళు క్యాథలిక్ సిస్టర్స్, నన్స్. They dropped me there itself and they took the bus. వాళ్ళు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Because they didn't want to tell the driver that we did the mistake. ఎందుకంటే మేము తప్పు చేసామని వాళ్ళు చెప్పకుండా. But in those days when my father sends me to school, he will write the address and stitch it in the back. ఆ రోజుల్లో ఏంటంటే అడ్రస్ రాసి ఆ బ్యాగ్కి కుట్టి స్టిచ్ చేసి. So my father went in cycle searching for me. మా నాన్న సైకిల్ వేసుకుని అంతా చూస్తా ఉన్నాడు. Because he lost his son. ఎందుకంటే తన కుమారుని పోగొట్టుకున్నాడు. But somebody saw me. కొంతమంది నన్ను చూసి and looked at the address చూశారు and dropped me near the home and went. ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. So my father said, I don't want English medium school. నాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దు. Admitted in Tamil medium school in the first standard. తమిళ మీడియం స్కూల్ 1వ తరగతి రోజు జాయిన్ చేశారు. So I went there. At that time I didn't know anything. నాకు కూడా అప్పటికి ఏం తెలియదు. I went to the school. నేను స్కూల్కి వెళ్ళాను. But I loved the school. కానీ నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. Why? ఎందుకు? I had a teacher. నాకు మంచి టీచర్. When I cry, నేను ఏడ్చినప్పుడు the teacher comes. టీచర్ వచ్చి she will carry me. నన్ను తీసుకుండేది. And will wipe my tears. నా కన్నీళ్ళు తుడిచేది. Her name is Vachala. వత్సల. I loved the teacher. నాకు టీచర్ అంటే ఇష్టం. She will carry me. నన్ను ఎత్తుకుండేది. So that attracted me towards the school. కాబట్టి ఆ స్కూల్ అంటే ఇష్టపడ్డాను. Because she was not a teacher with a stick. కానీ ఎందుకంటే కర్ర పట్టుకున్న టీచర్ She was like a mother. తల్లిలాగా ఉండేది. I studied well. నేను బాగా చదివాను. I loved school. నాకు స్కూల్ అంటే ఇష్టం. But my younger brother, నా తమ్ముడు ఉన్నాడు. he always saw a teacher with stick. స్టిక్తో పట్టుకుని టీచర్. Very strict teacher. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. He hated going to school. ఆ స్కూల్కి వెళ్ళటం అనేది భయపడ్డాడు. Hated studying. అది చదువుకోలేదు. When he opens the book, ఆ బుక్ తెరిచినప్పుడు stick comes. స్టిక్ కర్ర కనపడేది. So there are many 10,000 teachers are there. 10,000 మంది టీచర్లు ఉంటారు. But very few fathers. కానీ తండ్రులు కొద్దిగా ఉంటారు. So God even now lacks fathers in the churches. కాబట్టి సంఘంలో తండ్రులు లేరు ఇప్పుడు. Because they are to grow. ఎందుకంటే ఎదగాలి. They are to be broken. వాళ్ళు విరగొట్టబడాలి. Father and mother know they got the child through difficulty. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలుసు పిల్లలు they love the child and the child grows. ఎందుకంటే ఆ బిడ్డను పెంచడం అనేది same heart. అదే విధంగా the brother goes somewhere, సహోదరుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు has a burden for the church. ఒక సంఘం గురించి భారం ఉంటుంది. has a burden for a family. కుటుంబం గురించి భారం ఉంటుంది. Lord, please help this family. ప్రభువా ఈ కుటుంబానికి సహాయం చేయండి. They are struggling with the diseases. ప్రభువా ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు. struggling financially. ఆర్థికంగా ఇబ్బంది. struggling spiritually. ఆత్మీయంగా ఇబ్బంది పడుతున్నారు. Please help them, Lord. ప్రభువారికి సహాయం చేయండి. Yeah, Paul says, I am carrying my believers in my heart.
కాబట్టి నా హృదయంలో విశ్వాసం నేను మోస్తున్నాను. Who is a father? ఎవరు తండ్రి? Who carries the people. ఎవరైతే ప్రజల్ని తన హృదయాల్లో మోస్తారో. God made a special dress for the chief priests. కాబట్టి ప్రధాన యాజకులకి దేవుడు ఒక డ్రెస్సును చూపించాడు. They should have some piece hanging on their heart. కాబట్టి వాళ్ళ హృదయంలో ఒక గ్రుడ్డ వేలాడుతుంటుంది. It has got 12 stones. అక్కడ 12 రాళ్ళు ఉంటాయి. And each stone represents one tribe. కాబట్టి ఒక్కొక్క రాయి ఒక గోత్రాన్ని సూచిస్తుంది. So a priest is somebody who carries the 12 tribes in the heart. కాబట్టి ప్రధాన యాజకులు ఎవరంటే 12 గోత్రాలను హృదయాల్లో మోయాలి. That is a father. తండ్రి అంటే అది. Mothers can have a heart of a father. తల్లులు కూడా తండ్రి అంటే హృదయాన్ని కలిగి ఉండొచ్చు. Lord, I want to grow. ప్రభువుని ఎదగాలి. Give me, Lord, the burden. ప్రభువా భారాన్ని దయచేయండి. Burden for the church. సంఘం గురించి భారం. Burden for the spiritual growth of the people. ప్రజలు ఆత్మీయంగా ఎదగాలనే భారం. So these are the 3 stages of Christian life. క్రైస్తవ జీవితంలో 3 దశలు ఇవి. Children, చిన్నపిల్లలు only interested in blessings, chocolate, cake, ice cream. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చాక్లెట్లు, బ్లెస్సింగ్లు, ఐస్ క్రీములు ఇవే కావాలి, కేకులు. A father comes from a far away country. ఎక్కడో దూరదేశం నుంచి తండ్రి వస్తే he comes and keeps his suitcase and he wants to speak with the children. ఆ సూట్ కేసు పెట్టి పిల్లలతో మాట్లాడదాం అనుకుంటారు. Wants to speak with wife. భార్యతో మాట్లాడాలనుకుంటారు. Hugs them. కౌగిలించుకుంటారు. This child pushes the father and opens the box. పిల్లలు తండ్రిని నెట్టేసి బాక్స్ తీస్తారు. Daddy, where's a chocolate? ఏ చాక్లెట్ లేదని చూస్తారు. What it is? He is coming after 6 months. నేను 6 నెలల తర్వాత వచ్చాను. So many thousands of kilometers away. 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. He wants only chocolate. మరి చాక్లెట్లే కావాలి. That is a child. చిన్న పిల్లలు Always want blessing. వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదం. Lord, give me this blessing, that blessing. నాకు ఆశీర్వాదం అది కావాలి, ఇది కావాలి. But a grown up boy, కానీ ఒక he is not interested in opening the suitcase. సూట్ కేసు. Dad, how was your travel? ఎలా నీకు ప్రయాణం ఎలా జరిగింది? Did you sleep well? బాగా పడుకున్నావా? Any difficulty you had? లేకపోతే ఏమైనా కష్టాలు పడ్డావా? Immigration? ఇమిగ్రేషన్లో he will talk at that level. ఆ విధంగా మాట్లాడతాడు. It's a grown up boy, ఎదిగిన వ్యక్తి. not looking for chocolates. చాక్లెట్ల కోసం చూడడు. A co-worker with the dad. తండ్రితో తోటి పనివాడిగా ఉంటాడు. A father's heart. అది తండ్రి యొక్క హృదయం. Let us ask God. దేవుణ్ణి అడుగుదాం. Lord, I don't want to stay like a child in this church. ఓ ప్రభు, సంఘంలో నేను ఇంకా చిన్న పిల్లవాడిగా ఉండను. I should grow to be a young man. నేను యవ్వనస్తుడిగా ఎదగాలి. Strong in the word of God. దేవుని యొక్క వాక్యంలో బలంగా ఉండాలి. Overcoming sin. పాపాన్ని జయించాలి. Overcoming enemy. శత్రువుని జయించాలి. Overcoming Satan. సైతాన్ని జయించాలి. And we should not be satisfied at that level. అక్కడే ఆగిపోకూడదు. Let me grow still further, Lord. ఇంకా ఎదగాలి ప్రభు. To take up the responsibility like a father. తండ్రి వంటి బాధ్యతను తీసుకోవాలి. Paul was like a father. పౌలు కూడా తండ్రి వలె ఉన్నాడు. He says, night and day the worries about many churches did not allow me to sleep. కాబట్టి సంఘముల గురించిన చింత భారము నా కలదు. రాత్రి పగళ్ళు వాటి గురించి ఆలోచిస్తాను. That particular church, ఆ సంఘంలో ఎలా ఉంది? In Ephesians church, ఎఫెసీ సంఘంలో elders are very selfish. అక్కడ సంఘ పెద్దలు స్వార్థ. They are fighting. వాళ్ళు పోట్లాడుకుంటారు. And wolves are entering into the church. అయ్యో తోడేళ్ళు వస్తున్నాయి. To devour the believers. అక్కడ మందని చీల్చుకొని తినడానికి. Yeah, we read that in Acts chapter 20. అపోస్తుల కార్యములు 20లో మనం చూస్తాం. Acts chapter 20. అపోస్తుల కార్యములు 20. 3 years he was in Ephesus church. ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. And he says the church is earned by the blood of Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంఘము స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు. And Holy Spirit has appointed supervisors to the church. కాబట్టి పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘం కాయట్టుకు దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. Acts 29th verse. 29లో When I leave this church, నేను వెళ్ళిపోయిన తర్వాత devourous wolves will come. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. And they will try to devour you. వారు మందను కనికరింపరు. Who are the wolves? ఎవరు ఆ క్రూరమైన? Even among you some will become wolves. మీలో కూడా కొంతమంది తోడేళ్ళు అవ్వచ్చు. 30th verse. 30వ వచనం. Some of you will rise up. మీలోనే బయలుదేరుదురు. And you will gather or attach people to yourself. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని. Anybody who wants to attach people to themselves, ఎవరైతే ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవాలనుకుంటారో, they are wolves. వాళ్ళే తోడేళ్ళు. Because a wolf comes to the sheep, ఎందుకంటే తోడేళ్ళు గొర్రెల కోసం వస్తాయి. to eat the flesh. తినటానికి. Selfish. స్వార్థపూరితంగా. So when we attach people to ourselves, ప్రజల్ని మన వైపు తిప్పుకుంటే మనం. who is the center? ఎవరు? We are the center. నువ్వే కేంద్రం. We are selfish. మనం స్వార్థపూరితంగా ఉన్నాం. In Thessalonians we read 2 Thessalonians, the spirit of Antichrist, he will sit on the throne and show himself to be God. 2 తెస్సలోనికలో మనం చూస్తాం, క్రీస్తు విరోధి అక్కడ కూర్చొని తానే దేవుడుగా కనపరుచుకుంటాడు. And all come to me, bow down before me. అందరూ నా దగ్గరికి రండి, నమస్కారం చేయండి. Do what I say. నేను చెప్పించేయండి.
A great man of God, John Wesley, was there. జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు ఉన్నాడు. He used to tell his co-workers, తన తోటి పని వాళ్ళకి ఈ విధంగా చెప్పేవాడు, if you disobey my words, నేను చెప్పిన మాటలకు మీరు అవిధేయత you చూపిస్తారు, are not committing any sin. అదేం పాపం కాదు. But if you disobey God's word, కానీ దేవుని యొక్క వాక్యానికి మీరు అవిధేయత then చూపిస్తారు, you are committing sin. అది పాపం. My words are not important. నా మాటలు అంత You can disobey my words. నేను చెప్పిన మాటలు మీరు That వినకపోయినా much పర్వాలేదు. freedom he gave to his co-workers. తన తోటి పని వాళ్ళకి అంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు. So wolves will come. తోడేళ్ళు వస్తాయి. That was Paul's experience. అది పౌలు యొక్క అనుభవం. And 31st verse, 31 3 years, 3 సంవత్సరాలు night and day, రాత్రింబగళ్ళు with tears I was teaching you. కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి. That's the heart of the Father. కాబట్టి తండ్రి యొక్క హృదయం With the tears. కన్నీళ్లు. So may God grant more fathers in the church. కాబట్టి సంఘంలో ఎక్కువ మంది తండ్రులు ఇవ్వాలి మనకి. May God help us to grow, to be young people, మనం యవనస్తులుగా ఎదగటానికి దేవుడు సాయం not to చేయాలి. remain as a child. మనం ఎప్పుడు చిన్నపిల్లల్లాగే And ఉండకూడదు. those who are not born again, let them at least become the children. అసలు తిరిగి జన్మించకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు చిన్నపిల్లలు అవ్వాలి. Yeah. I was telling you, we have to live before the face of God. దేవుని యొక్క సముఖమునందు మనం జీవించాలని నేను చెప్పాను. Elijah, how he introduced himself? ఏలియా ఎలా పరిచయం I am చేసుకున్నాడు? Elijah who stands before the living God. దేవుని యొక్క సముఖమందు జీవము గల దేవుని సముఖమందు జీవిస్తున్న ఏలియా నేను. That was his ID card. ఐడి కార్డ్ అయింది. ID card. A man who stands before the living God. సజీవుడైన దేవుని ఎదుట నిలబడ్డ వ్యక్తి. A man who sees God. దేవుని చూస్తున్న వ్యక్తి. A man who goes to the presence of God. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్న వ్యక్తి. He is not bothered about the kings and other big people. రాజుల్ని వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లా. So we have to live before the face of God. దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. If many people say that I am a bad person, చాలా మంది నేను చెడ్డ వ్యక్తిని అనుకోవచ్చు. I don't become a bad person. వాళ్ళు చెప్పినంత మాత్రం If God tells me that I am a bad person, దేవుడు చెప్తే I am a bad person. నేను చెడ్డ వ్యక్తి. If many people say I am a good person, అనేక మంది వచ్చి నేను మంచివాడిని అన్నారు అనుకో, will I become good? మంచివాడిని అవుతానా? So people's opinions, let it be there. Let them say whatever they want. ప్రజల యొక్క అభిప్రాయాలు ఉంటే వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు. But I should value God's opinion. కానీ దేవుని యొక్క అభిప్రాయానికి నేను విలువ An ఇవ్వాలి. opinion of godly men. దేవుని దైవజనుల యొక్క అభిప్రాయానికి నేను That విలువ I'll have to respect. దాన్ని నేను గౌరవించాలి. Those who have discernment, ఎవరైతే వివేచన కలిగి ఉంటారో I'll have to accept it. దాన్ని అంగీకరించాలి. So the church need not be too big. సంఘం అంటే ఏదో పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. Bible, there are 2 words used. 2 మాటలు రాయబడ్డాయి. Jerusalem, యెరూషలేము, that's a real church. అది నిజమైన సంఘం. And what is the adjective of that word? ఏంటి దానికి విశేషణం? Jerusalem, a holy city. యెరూషలేము పరిశుద్ధ పట్టణం. That should be the characteristics of the church. అది సంఘం యొక్క లక్షణం. A church should try to become holy and holy and holy and సంఘం holy. అనేది పరిశుద్ధతలో ఎదగాలి. But Babylon, బబులోను great Babylon, మహాపట్టణం, big in size. చాలా పెద్ద సైజు ఉంటుంది. Our desire is మన కోరిక ఏంటంటే not to become big, ఏదో పెద్దగా అవటం కాదు, but to become holy. పరిశుద్ధంగా అవటం. That is our emphasis. అదే మనం నొక్కి పలికేది. Yeah. Bible says narrow is the gate. బైబిల్ ఏం చెప్తుందంటే ఇరుకు Matthew ద్వారం. chapter 7. ఇరుకు ద్వారం. మత్తయి సువార్త 7. Our churches, we want people to become disciples of God. మన సంఘంలో మనం ఏం చెప్తామంటే ప్రతి ఒక్క విశ్వాసి శిష్యుడిగా మారాలి. Disciples of Jesus Christ. యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారాలి. Or followers of Jesus Christ. యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళుగా ఉండాలి. That is our aim. అది మన గురి. Every church has got its own vision. ప్రతి సంఘానికి ఒక దర్శనం ఉంటుంది. Its own goal. ఒక లక్ష్యం ఉంటుంది. And our church goal is to become like Jesus Christ. మన సంఘం యొక్క లక్ష్యం ఏంటంటే మన అందరము యేసు ప్రభు స్వరూపంలోకి మార్చబడాలి. In life. మన జీవితంలో. We read a verse in Matthew chapter 7 and 22. మత్తయి సువార్త 7:22 మనం చూస్తాం. Before that we'll read 13th verse. 13వ వచనం చూద్దాం. Enter into the narrow gate. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. And difficult path. అది సంకుచితమైన మార్గం. 14th verse. సంకుచితమైన మార్గం. There are 2 things. 2. One is gate. ఒకటేమో ద్వారం. Another one is path. ఇంకోటి మార్గం. Gate you can enter few seconds you can enter the gate. కొన్ని క్షణాల్లోనే నువ్వు ద్వారం గుండా రావచ్చు. Gate is very narrow. ఎందుకంటే ఇరుకు ద్వారం. You have to enter very carefully. జాగ్రత్తగా ప్రవేశించాలి. You can't have lot of things attached to you, and if you go you cannot enter. కాబట్టి నువ్వు అన్ని లగేజ్లు అన్నీ పెట్టుకొని ఇరుకు ద్వారం గుండా వెళ్ళలేము. They will say leave that. వాటిని విడిచిపెట్టాలని చెప్తారు. When you go to airport's వెళ్ళినప్పుడు they will check your luggage weight. నీ లగేజ్ వెయిట్ చూస్తారు వాళ్ళు. One lady was there. ఒక లేడీ ఉంది. And they said the weight is too much. చాలా వెయిట్ ఉందని చెప్పింది. Open the bag. బ్యాగ్ తీయమన్నారు. She said no, I will come after some time. లేదు కొంత సమయం తర్వాత వస్తాను. She went out. ఆమె వెళ్ళింది. Took one dress. డ్రెస్ తీసింది. Put it.
వేసుకుంది. Another dress, ఇంకో డ్రెస్ తీసుకుంది, Put it. వేసుకుంది. another shawl, ఇంకో put it. అన్ని Now పెట్టుకుంది. she became very fat. Bag became small. బ్యాగ్ చిన్నగా Now she comes. ఇప్పుడు వచ్చింది. They see the bag. బ్యాగ్ చూసారు, They say you can go. వెళ్ళిపోమన్నారు. She didn't even leave the kerchief. కర్చీఫ్ కూడా విడిచిపెట్టలేదు. Everything she went. అన్నీ వెళ్ళిపోయినాయి. You can cheat man కాబట్టి మనుషులను అలా మోసం in the airport, ఎయిర్పోర్ట్లో, but we can't cheat God. కానీ దేవుడిని అలా మోసం We చేయలేం. cannot deceive God. దేవుడిని మోసం చేయలేం. Yeah, God says narrow is the gate. కాబట్టి ఇరుకు ద్వారం. You have to leave all your possessions, attachment to this world. I have 10 girlfriends, 10 boyfriends. I want to enter into the gate means Tata. కాబట్టి ఈ లోకంలో నువ్వు అన్ని అంటి పెట్టుకొని 10 మంది గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్లు అన్ని తీసుకొని ఉంటే దేవుడు రానివ్వండి. You want to enter into the kingdom of God? దేవుని రాజ్యం ప్రవేశించాలి. Remember, gate is very narrow. ఇరుకు ద్వారం. You have to come alone. ఒక్కడవే రావాలి. I and my God. నేను నా దేవుడు. I and Jesus Christ. నేను యేసు ప్రభు. Lord, I want to enter. ఓ ప్రభువా, నేను ప్రవేశించాలి. In salvation, how did you commit your life? కాబట్టి నీ నువ్వు రక్షణ పొందినప్పుడు ఎలా కమిట్ You అయ్యావు? alone committed your life. నువ్వు ఒక్కడవే కదా దేవునికి. You did not gather big gathering and say I am committing life. లేదు ఒక పెద్ద గ్యాదరింగ్ పెట్టుకొని నేను ఇప్పుడు ప్రతిష్ఠించుకున్నాను అన్నావా? God spoke to you personally. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. Convicted you as a sinner. కాబట్టి ఒక పాపాత్ముడిగా దేవుడు Lord, I am a ఒప్పింపజేశాడు. sinner. నేను పాపాత్ముడు. My sins crucified you on the cross. ఓ ప్రభువా, నా పాపములే నిన్ను సిలువ వేశాయి. You got the salvation. నీకు రక్షణ వచ్చింది. There is entry into the narrow gate. అది ఇరుకు ద్వారం ప్రవేశం. But now there is a path. ఇప్పుడైతే మార్గం ఉంది. That path leads you to God. ఆ మార్గం నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. To the destination. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి. What is the destination? ఏంటి అక్కడ వెళ్ళటం? To become like Jesus Christ. యేసు ప్రభువలే మారడం. 1 John 2:6 says. మొదటి యోహాను 2:6. He who says that he abides in Christ should walk like him. ఎవడైనా క్రీస్తునందు నిలిచున్నాడు అని చెప్పుకున్నట్లయితే ఆయన నడుచుకున్నట్లు నడుచుకోవాలి. So our calling is to walk like Jesus in this world. మన పిలుపు ఏంటంటే ఈ లోకంలో యేసు ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉండాలి. In love, in mercy, in patience, in holiness, ప్రేమ, కనికరం, సహనం, in humility. దీనత్వం. That is our calling. మన పిలుపు అది. And we are not here to gather lot of money to build huge buildings. ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి డబ్బులు వసూలు చేయట్లేదు మనం. Many church they open the gate according to the money you have. అనేక సంఘాల్లో నీకు ఎంత డబ్బు ఉంటే అంత వెడల్పు ఉంటుంది గేట్. I was in a meeting. నేను ఒక మీటింగ్లో ఉన్నాను. And I know the speaker. మాట్లాడే స్పీకర్. Many people wanted to see the speaker. ఆ స్పీకర్ని చూడాలనుకుంటున్నారు. Then they said, you just check how much offering they brought to see the speaker. కాబట్టి స్పీకర్ని చూడాలంటే నువ్వు ఎంత ఆఫరింగ్ చేసావు? This is some 25 years back. 25 సంవత్సరాల క్రితం ఇది. If anybody brought more than 5,000, ఒక 5,000 కంటే ఎక్కువ ఎవరిని ఇస్తే you tell them they can go and see the speaker. వెళ్ళి ఆ బోధకుడిని చూడొచ్చు. Less than 5,000, 5,000 కంటే తక్కువ, ask them to come to the next meeting. తర్వాత మీటింగ్కి రమ్మని. By the time they can gather more money అప్పటికల్లా ఎక్కువ డబ్బులు సమకూర్చుకొని and come in. వస్తారు. So the gate was opened wide according to the money they have. కాబట్టి ఎంత డబ్బులు ఉంటే అంత వెడల్పు. But this gate is not like that. ఈ గేట్ అలాంటిది కాదు. Yeah. So God wants every one of us to walk through this path. Difficult is the path. కాబట్టి అందరి మార్గంలో సంకుచితమైన మార్గం. What is the path? ఏంటి ఆ మార్గం? It's the way of the cross. సిలువ మార్గం. Unless you carry the cross and follow me daily, you cannot be my disciple. అనుదినమును నీ సిలువను ఎత్తుకొని నువ్వు నన్ను వెంబడించినట్లయితే నువ్వు నాకు శిష్యుడిగా ఉండలేవు. So way of the cross is not easy. కాబట్టి సిలువ మార్గం సులభం కాదు. But there is another path which is very wide. కానీ వెడల్పుగా ఉండే మార్గం ఉంటుంది. 6-lane road. అది 6 లేన్ల రోడ్. Big vehicle you can take. పెద్ద వెహికల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. Fast you can drive this way, that way. అటు ఇటు ఎట్లా నడపొచ్చు. That way leads to destruction. అది నాశనానికి నడిపించే మార్గం. That leads to hell. అది నరకానికి నడిపించే మార్గం. But say, Lord, I want to walk this difficult path. ఓ ప్రభువా, ఈ కష్టమైన మార్గం నేను నడవాలి. But Jesus says, I will give you grace. అప్పుడు నేను కృపనిస్తాను. I will strengthen you to walk in this path. నేను బలపరుస్తానని ప్రభువు చెప్తాడు. So in our churches, our emphasis is to walk in this path of cross. కాబట్టి మన సంఘాల్లో మనం ఏంటంటే సిలువ మార్గంలో నడిచేటట్లు where I crucify myself on the cross. ఎక్కడైతే నా స్వయాన్ని ఆ సిలువ వేస్తాను. Every one of us has got Adam life. మన అందరిలో ఆదాము స్వభావాన్ని పొందుకున్నాం. Fights for rights. మన హక్కుల గురించి పోరాడతాం. But a person who is crucified, ఎవరైతే సిలువ వేయబడ్డాడో, he will not fight for his rights. ఆ వ్యక్తి తన హక్కుల గురించి పోరాడడు. Yeah, he will be humbled. తాను దీనుడై ఉంటాడు. Such a man God wants. అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. We come to chapter 7 and verse 22 Matthew. మత్తయి 7:22 మనం చూస్తే, in those days many will come ఆనాడు అనేక మంది వస్తారు and say, Lord, Lord, in your name we have prophesied, in your name we have cast down the demons, in your name we have done miracles. ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యం వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. What does Jesus say? యేసు ప్రభు ఏమంటారు? I do not know you. మీరెవరో నాకు తెలియదు. Get away. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. You men of iniquity. మీరు దుర్మార్గం చేసేవాళ్ళు. They were having all the gifts. వాళ్ళకి అన్ని తలాంతులు ఉన్నాయి. Gift of preaching,
బోధించే వరం, gift of healing, స్వస్థపరిచే వరం, and gift of miracles. అద్భుతాలు చేసే వరం. Now honestly tell me, నిజంగా చెప్పండి, there are two preachers. ఇక్కడ ఇద్దరు బోధకులు ఉన్నారు. One preacher does miracles, ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తాడు, one preacher casts out demons, ఒక బోధకుడు దయ్యాలు వెలబడతాడు, but he's not having humility. కానీ దీనత్వం లేదు. If you want to see him, you have to come with 5,000, 10,000 rupees. ఆయన చూడాలంటే మీరు 5,000 10,000 తీసుకుని రావాలి. But another person, ఇంకో వ్యక్తి ఉన్నాడు, he doesn't have gifts, ఆయనకి ఏ తలాంతులు లేవు, doesn't have even preaching gift, బోధించే వరం కూడా లేదు, but he's very humble, కానీ దీనుడై ఉన్నాడు, very sincere, యథార్థవంతుడు, patient, సహనం కలిగిన, merciful, కనికరం కలిగినాడు, godly, దైవభక్తి కలిగిన, fear of God, దేవుని భయం ఉంది, hates sin, పాపాన్ని ద్వేషించే, very very true in financial transactions, కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా సత్యవంతుడు ఉన్నాడు, doesn't cheat others. వేరే వాళ్ళని మోసం చేయడు. Now honestly tell me, whom do you go to? యథార్థంగా చెప్పడం, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? You may say I don't know, నేను చెప్పలేనని మీరు అనొచ్చు, but I know your answer. కానీ మీరు ఏం చెప్తున్నారు? We all want to go to the miracle worker, కాబట్టి అద్భుతాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, because we think that he has got lot of power. ఎందుకంటే ఎంతో శక్తి ఉంది అనుకో. Today's Christian world is like that. ఈనాటి క్రైస్తవ లోకం అలా ఉంది. But what is the stand of Jesus? కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? Don't see the tree by its leaves, కాబట్టి చెట్టుని మనం ఆకులను బట్టిగా చూసేది, see the tree by its fruit. చెట్టుని మనం ఫలాలను బట్టి చూడాలి. Leaves are like gifts, ఆకులు అనేవి తలాంతులు లాంటివి, but fruits are like life. కానీ మన ఫలాలు అనేది మన జీవితం. In our church, our emphasis is to have the life of Christ. మన సంఘంలో మనం చెప్పేది ఏంటంటే యేసు ప్రభు యొక్క జీవాన్ని మనం కలిగి ఉండాలి. Gifts are good. తలాంతులు మంచి. God is giving the gifts. దేవుడే ఇస్తాడు. God has given lot of gifts to the devil. అపవాది కూడా ఎన్నో తలాంతులు ఇచ్చాడు before his fall. పడిపోక ముందు. After his fall, he has not taken away the gift. ఆ పడిపోయినాక ఆ తలాంతుని తీసుకోలేదు. That's why devil even now does miracles. అందుకే అపవాది ఇప్పటికి కూడా అద్భుతాలు చేస్తాడు. I like to show you one verse. ఒక వచనం మీకు చూపిస్తాను. Deuteronomy chapter 13. ద్వితీయోపదేశకాండం 13. I don't know whether you have seen this verse. ఈ మాట మీరు చూసారో లేదో తెలియదు. Deuteronomy chapter 13. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము and verses 1 and 2. 1-2 వచనాలు. If any prophet ప్రవక్తయే గాని or a person who says I had a vision కలలు కనువాడే గాని arises among you నీ మధ్య లేచి and gives a sign or wonder, నీ ఎదుట సూచక్రియను మహత్కార్యములను చేసి and the sign or the wonder comes about, వాటి గురించి చెప్పినట్లయితే don't be deceived. మీరు మోసపోవద్దు. He says let us go to other gods, ఇతర దేవతలను అనుసరించి పూజిద్దాం రమ్మన్నప్పుడు don't listen to that. దాన్ని వినొద్దు. Even if he does miracles, ఒకవేళ ఆ మహత్కార్యం సంభవించినా కానీ he says prophecy, ఒకవేళ ఒక ప్రవచనం చెప్పినప్పుడు and prophecy is fulfilled, ఒకవేళ నిజమైందా don't go after him. ఆయన వెంట వెళ్ళకూడదు మనం. Bible says see his life, ఎందుకంటే తన జీవితం చూడండి. has he got the fruit of life? తన జీవితంలో ఆ ఫలం ఉందా? How he treats other brothers? వేరే వాళ్ళని ఎలా చూస్తున్నాడు? Is he a humble person? అతడు దీనుడై ఉన్నాడా? How he has brought up his children? పిల్లల్ని ఎలా పెంచాడు? These are some of the fruits. ఇవన్నీ కొన్ని ఫలాలు. Don't simply open your mouth and see oh he does miracles. కాబట్టి ఆయన ఏదో మహత్కార్యాలు చేశాడు నోరు తెరిచి చూడొద్దు. Many will be deceived. అనేక మంది మోసగించబడతారు. If possible even the chosen will be deceived. ఎన్నిక చేయబడిన వారు కూడా the last days, చివరి దినాల్లో God allows that. దేవుడు అనుమతిస్తాడు. When you read why God allows such things, ఎందుకు దేవుడు అలా అనుమతిస్తాడంటే third verse says 3వ వచనం చెప్పబడింది, to search your heart to know whether you really want to fear God or not. దేవుడికి భయపడుతున్నావో లేదో పరీక్షించుటకు, whether you really want to love God or not. దేవుడిని ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకొనుటకు. God is raising such people. దేవుడు అలాంటి వాళ్ళని లేవనెత్తుతాడు. false prophets, అబద్ధ ప్రవక్తలు, who give more emphasis on the miracles than life. వాళ్ళు జీవితం కంటే కూడా అద్భుతాలనే చూస్తున్నాడు. We have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And concentrate more on the inner life. మన అంతరంగ జీవితం మీద దృష్టి పెట్టాలి. Jesus says in Matthew chapter 23, మత్తయి సువార్త 23లో, the Pharisees always wash the vessel outside. ఆ పరిసయ్యులు ఎప్పుడు కూడా గిన్నె వెలుపలనే శుద్ధి చేస్తున్నారు. How I look before men. మనుషులు ఎదుట ఎలా కనపడాలి. But Jesus says, కానీ యేసు ప్రభు చెప్పాడు, you don't do that. నువ్వు అలా చేయొద్దు. Wash inside the vessel. అంతరంగంలో, inside there is jealousy, లోపల hatred, ద్వేషం, pride, గర్వం, selfishness, స్వార్థం, anger. కోపం. Wash inside. వాటిని పరిశుద్ధపరచుకోవాలి. And outside will automatically become pure. బయట మామూలుగానే అవుతుంది అప్పుడు. That is not true in the vessels which you are using in your kitchen. కాబట్టి మన కిచెన్లో పాత్రలు అలా ఉండవు. Kitchen you have to wash inside and outside also. రెండు, లోపల బయట అన్ని కడుక్కోవాలి. But this vessel, కానీ ఈ పాత్ర అయితే when you wash inside, లోపల కడుక్కుంటే outside automatically becomes clean. బయట కడగబడుతుంది. I'll give you an example. ఒక ఉదాహరణ ఇస్తాను. You are getting anger against
one brother ఒక సహోదరుని మీద కోపం వస్తుంది నీకు, and you are judging yourself. నిన్ను పరీక్షించుకుంటూ Lord, their anger is sin. ప్రభు ఇది పాపం, Forgive me, Lord. క్షమించండి, Cleanse me. పవిత్రపరచండి, Give me love for this brother, ఆ సహోదరుని మీద ప్రేమను దయచేయండి, and you are delivered. విడుదల పొందావు, You are cleansed inside. లోపల కడుక్కున్నావు. Now you need not worry that you will beat this brother. అయ్యో నేను ఈ వ్యక్తిని కొడతానేమో అనుకో, You will kill this brother. ఈ వ్యక్తిని చంపుతా అనుకో. You need not be afraid whether you will commit murder. కాబట్టి నువ్వేనా హత్య చేస్తానని భయపడాల్సిన అవసరం లేదు. Committing murder is the external. కాబట్టి అది హత్య చేయటం అనేది But బయటకు you are cleansing inside from jealousy, anger, bitterness. అసూయ, కోపం, పగ, ద్వేషం. Outside is clean. నువ్వు అది కడుక్కుంటే Don't lust with your eyes. నీ కళ్ళతో మోహపు చూపులు. When you lust with your eyes, it is not external. నువ్వు కళ్ళతో మోహపు చూపులు చూసినప్పుడు అది అంతరంగంలో It జరిగింది, is inside. లోపల. A person who cleanses whenever he sees with lust, he need not be afraid whether he will fall into adultery. కాబట్టి ఎవరైతే ఆ విధంగా అంతరంలో కడుక్కుంటారో వ్యభిచారంలో పడిపోతారో భయం ఉండదు. ఇంకా Many people who fall into adultery, ఎవరైతే వ్యభిచారంలో పడిపోతారో they spend months together, years together without cleansing. కాబట్టి వాళ్ళు కడుక్కోకుండా నెలలు, సంవత్సరాలు They గడిపారు. see with the lust in their eyes. వాళ్ళు మోహిస్తూ They ఉంటారు. imagine committing sin with that woman or man. ఆ స్త్రీతో తప్పు పాపం Many చేస్తున్నారు. days it goes. అనేక నెలలు And finally he falls into sin ఆ పాపంలో పడిపోతారు, because he has not cleansed inside. ఎందుకంటే లోపల కడుక్కోలేదు కదా మనం. So now church, everybody should cleanse himself or herself inside. కాబట్టి మన సంఘంలో బోధించే ప్రతి ఒక్కరూ కూడా అంతరంగంలో పరిశుద్ధపరచుకోవాలి. People of Israel, ఇశ్రాయేలు వాడిని మనం they చూస్తే were coming to the wilderness. వాళ్ళు అరణ్యంలోనికి వచ్చి They were walking 40 years. 40 సంవత్సరాలు నడుస్తూ In 40 years, tell me whether God blessed them or not. 40 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించాడు లేదా వాళ్ళని? God blessed them. దేవుడు ఆశీర్వదించాడు. He gave them manna. వాళ్ళు మన్నా ఇచ్చాడు. He gave them the pillar of cloud in the day పగలపూట అగ్నిస్తంభాన్ని, and pillar of light in the night. మేఘస్తంభాన్ని, Protected అగ్నిస్తంభాన్ని, them with the angels దేవదూతలను ఇచ్చాడు, and gave them blessings. ఆశీర్వాదాలు ఇచ్చాడు. They were complaining, we don't have water. ఒక నీళ్ళు లేవన్నారు. And Moses beats a rock, కొండను బండను కొట్టినప్పుడు they get the water. నీళ్ళు వచ్చాయి. They had the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి. But did God was happy with them? కానీ దేవుడు వాళ్ళ పట్ల సంతోషంగా ఉన్నారా? God was not happy with them. దేవుడు సంతోషంగా లేడు. That's why their bodies fell on the desert and died. కాబట్టి అరణ్యంలో వాళ్ళ శవాలు రాలిపోయాయి. After receiving the blessings of God, you can be destroyed. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని కూడా నువ్వు నశించిపోవచ్చు. We read that in the 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ 10లో మనం చూస్తాం. 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ 10లో మనం చూస్తాం. Yeah. All drank from the rock, 4th verse. All ate the blessing. But 5th verse says, but God was not pleased, and in the desert many were destroyed. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడిరి. Because these people were living in idolatry, adultery, and they were testing God. ఎందుకంటే వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దేవుని శోధిస్తున్నారు. But still God was blessing them. అయినా కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. Somebody comes and says, కొంతమంది వచ్చి చెప్తారు, see how God has blessed me. చూడు దేవుడు నన్ను ఎలా I have a big car, నాకు ఎంత పెద్ద కారు, big house, పెద్ద ఇల్లు ఉంది, big business, పెద్ద వ్యాపారం ఉంది. For my children I put 500 pounds sovereign gold. మా చిన్నపిల్లలకి ఇంత బంగారం ఇచ్చాను. For marriage 50,000 people came. నా పెళ్లికి 50,000 మంది How వచ్చారు. God has blessed. చూడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు. He may be happy, బట్ కానీ సంతోషంగా ఉండొచ్చు అలా but చెప్పుకొని. has God approved him? కానీ దేవుడు ఆమోదించాడు. God would say, I am not happy with him. నీతో నేను సంతోషంగా I have not approved. నేను ఆమోదించలేదు నిన్ను. Now tell me one answer. ఇప్పుడు చెప్పండి. I am asking a question. ఒక ప్రశ్న అడుగుతున్నాను. Are you seeking for the blessings or are you seeking for the approval of God? దేవుని యొక్క ఆశీర్వాదమా, దేవుని యొక్క ఆమోదమా? There's one book written by Brother Zach. జాక్పన్ గారు పుస్తకం రాశారు. God's blessings or God's approval? దేవుని యొక్క ఆశీర్వాదమా, దేవుని యొక్క ఆమోదమా? Gaining God's approval. దేవుని ఆమోద ముద్ర పొందిన దైవజనుడు. I would suggest all of you read that book. మీరందరూ ఆ పుస్తకం చదవమని చెప్తాను. Those who can't read, at least somebody who reads, you explain. కాబట్టి ఎవరైనా చదవనేలో ఉంటే మీరు చదివి చెప్పొచ్చు. We have to be seekers of God's approval. కాబట్టి దేవుని యొక్క ఆమోదాన్ని మనం వెతకాలి. Are you happy, Lord? ప్రభువా మీరు సంతోషంగా ఉన్నారా? See, it's like a child in the house. ఇంట్లో పిల్లల్ని చూస్తాం. Opens a suitcase. సూట్ కేస్ ఓపెన్. Oh, lot of chocolates. చాక్లెట్స్ ఉంటాయి. My dad is very happy about me. అయ్యో నా గురించి మా నాన్న ఎంత But when he sees the face of the daddy, కానీ డాడీ ముఖం చూస్తే daddy's face is very sad. కానీ డాడీ చాలా విచారంగా ఉంటాడు. Because child not even asking whether daddy is good or not. అంటే అసలు డాడీ ఎలా ఉన్నాడు కూడా I అడగట్లేదు. traveled after 6 months coming to this home. 6 నెలల తర్వాత ఇంటికి వస్తే Child wants only chocolate, వీడికి చాక్లెట్లే కావాలి, not dad. డాడీ అవసరం లేదు. It only wants a blessing.
కేవలం ఆశీర్వాదమే, not the giver of the blessing. ఆశీర్వాదాలు ఇచ్చేవాడు అవసరం లేదు. That's a life of deception. అది మోసపూరితమైన. Today's Christian world is filled with such people. ఈనాడు క్రైస్తవ జీవితం అలాంటి వారితో నిండిపోయింది. They want only the blessings. వాళ్ళకి ఆశీర్వాదాలే కావాలి. They are never bothered whether God is approving them or not. అసలు దేవుడు వారిని ఆమోదించాడా లేదా అని వాళ్ళు పట్టించుకోవట్లేదు. He may be doing lot of activities like Martha. ఆ మార్తా లాగా ఎన్నో పనులు చేయొచ్చు మనం. But Jesus says, కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, one thing is needed. కానీ అవసరమైనది ఒక్కటే. Mary sat at the feet of Jesus. మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల మీద కూర్చొని and listening. వింటూ ఉంది. So we need to listen to God and obey. కాబట్టి మనం దేవుని యొక్క మాటలు వినాలి, విధేయత చూపించాలి. Suppose I ask one worker to come to my home. ఉదాహరణకి ఒక వ్యక్తిని రమ్మని అడిగితే, he comes, వస్తాడు. he brought a big hammer, ఒక హ్యామర్ తీసుకొని, chisel తీసుకొని, and he starts breaking this wall. వచ్చి గోడ మీద ఏదో కొడుతున్నాడు. Hey, wait, who asked you to break this wall? ఆ గోడ మీద కొట్టమని ఎవరు చెప్పారు నీకు? He says, no, wherever I go I break. నేను వెళ్ళిన చోటల్లా కొడతానే ఉంటాను. I have very good hammer and chisel. నా దగ్గర మంచి సుత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. Will you pay him? నువ్వు డబ్బులు ఇస్తావా? Will you say he's a good worker? అది మంచి పనివాడేనా? He's a good worker. మంచి పనివాడే. Breaks the wall. కాబట్టి గోడను కూడా పగలగొడుతున్నాడు. But he doesn't listen to you. కానీ నువ్వు చెప్పేది వినట్లా. If he listens to you, నువ్వు చెప్పింది అంటే, you say not this wall. ఈ గోడ కాదు, it's the outside compound wall. బయట కాంపౌండ్ వాల్ కోసం పిలిచాను నేను. He's not listening. ఏం వినట్లేదు. But filled with activity. అక్కడైతే కొడతానే ఉన్నాడు. Some guests come. అతిథి వస్తాడు. Oh, very good worker. He's doing very hard work. చూడండి ఎంత పని చేస్తున్నాడో అనుకుంటారు. What you would say? నువ్వేం చెప్తావు? Hey, he is not listening to me. అది చెప్పిందే వినట్లేదు. I don't want this work. ఈ పని నాకెందుకు? He is now breaking house. ఇల్లంతా పగలగొడుతున్నాడు. Many are doing the work like that. చాలా మంది అలా పని చేస్తున్నారు. But Jesus says, కానీ యేసు ప్రభువు అంటున్నాడు, listen to me. నేను చెప్పేది వినండి. Let your ears be open. నీ చెవులు తెరవబడాలి. Isaiah chapter 51. యెషయా 51. It's a prophecy about Jesus and also about ourselves. యేసు ప్రభు గురించిన ప్రవచనం మన గురించి కూడా. Isaiah chapter 50. యెషయా 50 and verse 4. 4వ వచనం. He gives me a tongue of a learned man. కాబట్టి శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి. Daily morning he wakes me up. ప్రతి ఉదయం ఆయన నన్ను లేపును. And like a learner he wants me to listen. నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. So let us practice this. దీన్ని మనం చేద్దాం. 5th verse. 5వ వచనం. God my Lord has opened my ears. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. So let us listen to God. కాబట్టి దేవుని మాట విందాం. And be a disciple. మన శిష్యులుగా ఉందాం. Be a learner. మనం నేర్చుకునే వాళ్ళగా. A disciple is a learner. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. Who learns at the feet of Jesus. యేసు ప్రభు పాదాల మీద నేర్చుకుంటాడు. It's not lot of activities we want. మనం ఏదో ఎన్నో పనులు మనకు అవసరం లేదు. But what Jesus says and we obey. యేసు ప్రభు ఏది చెప్తే దానికి విధేయత చూపించాలి. So we have seen some of the truths we emphasize in the church. కాబట్టి కొన్ని సత్యాలు మనం చూస్తూ ఉన్నాం మన సంఘంలో. Not blessings but approval of God. ఆశీర్వాదాలు కాదు, దేవుని యొక్క ఆమోదం. Not greatness but holiness. ఏదో గొప్పతనం కాదు కానీ పరిశుద్ధత. Not external life but internal life. బాహ్య సంబంధమైన జీవితం కాదు, అంతరంగ సంబంధమైన జీవితం. Not activity but obeying to God. మరి ఏదో పని చేసేయటం కాదు, దేవునికి విధేయత చూపించడం. Being a disciple. శిష్యునిగా ఉండటం. And walking through the narrow gate and difficult path. ఇరుకు ద్వారమున ఇరుకు మార్గమున Way of the cross. శిలువ మార్గమున. And life more than the gift. కాబట్టి మన తలాంతుల కంటే జీవితం ముఖ్యం. May God help us to live a life like that. కాబట్టి అలాంటి జీవితం మనం జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. With a little time I have shared few truths. నేను కొన్ని సత్యాలు మీతో పంచుకున్నాను. But ask the Holy Spirit to teach you. కాబట్టి పరిశుద్ధాత్మని బోధించమని మీకు అడగండి. Ask God to open your ears. మీ చెవులు వినుబుద్ధి పుట్టించును. May God speak to you. దేవుడు మీతో మాట్లాడును గాక. Make these truths real in your life. ఈ సత్యములు మీ జీవితంలో నిజమగును గాక. We are also pressing on. మనం ఆ విధంగా ముందుకు సాగిపోవాలి. We are also struggling and we are growing. మనం కూడా ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి. May God help every one of us to grow. మనలో ప్రతి ఒక్కరూ ఎదగటానికి దేవుడు సహాయం చేయను గాక. May God bless this church and guide this church. దేవుడి సంఘాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. May God's will be fulfilled in this church. దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడును గాక. May God raise up more who are having a heart of a father. తండ్రి వంటి హృదయం కలిగిన వారిని అనేక మందిని లేవనెత్తును గాక. We'll close our eyes. మనం కళ్ళు మూసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we don't want to remain as children. ఓ ప్రభువా, చిన్న బిడ్డల వలె ఉండటానికి ఇష్టపడలేదు ప్రభా. We want to grow to be young men. ఓ ప్రభువా, యవనస్తులుగా ఎదగాలి. And those who are young, we want to grow like to be a father's Lord. యవనస్తులుగా ఉన్నవారు తండ్రులుగా ఎదగాలి. There are 10,000 teachers. 10,000 మంది బోధకులు ఉన్నారు ప్రభా. Very few fathers. చాలా తక్కువ మంది తండ్రులు ఉన్నారు. Make us, Lord, to have a heart like that. ప్రభా, అటువంటి హృదయం మాకు దయచేయండి. Help this church to grow, Lord. ఓ ప్రభా, ఈ సంఘం ఎదగటానికి సహాయం చేయండి. And help open our ears to hear your voice. ప్రభా, వినటానికి మీ స్వరం వినటానికి మా చెవులు తెరవండి ప్రభా. We want to obey, Lord.
మీకు విధేయత చూపించాలను. Bless this time. ఓ ప్రభా ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.